ప్రైజ్ ద లార్డ్. ఉదయకాలపు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న ప్రియ సహోదరులకు క్రీస్తు ప్రభు నామం పేరట వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తున్న దేవునికి స్తోత్రాలు. నేటి వాగ్దానం 2వ దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో ఆఖరి మాటలు చదువుతున్నాను. ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. జీవితంలో ఎంత గొప్పవారైనా, ఎంత ధైర్య సాహసాలు కలిగిన వారైనా ఏదో ఒక పరిస్థితుల్లో భయపడే సందర్భాలు ఉంటూ ఉంటాయి. కొన్ని పెద్ద పెద్ద విషయాల్లో ధైర్యం చూపించిన వారే చిన్న చిన్న విషయాలకు భయపడి బాధపడిపోయేవారుగా ఉంటారు. ఏలియా కూడా చాలా ధైర్యవంతుడు. ఇంచుమించు 400 మంది బయలు ప్రవక్తల ముందు అగ్నిని దింపినవాడు. గొప్ప గొప్ప అద్భుతాలు దేవుని ద్వారా జరిగించినవాడు. ప్రజలను ఆశ్చర్యపరిచే కార్యాలు, అద్భుతాలు చేసినవాడు. అలాంటి వాడు యెజెబెలు పలికిన ఒక మాటకు భయపడిపోయి బదరి వృక్షం కిందకు వెళ్ళిపోయి మరణాపేక్షతో ప్రార్థన చేస్తాడు. అంత గొప్పవాడే భయపడే పరిస్థితి ఎదురైంది కదా. ఆ తర్వాత దేవుడు ఆయన్ని బలపరిచాడు అనుకోండి. ఏలియా ద్వారా దేవుడు ఘనమైన సేవ తర్వాత కాలంలో చేయించాడు. అలాగే మన జీవితాల్లో భయపడిపోయే సందర్భాలు వస్తూ ఉంటాయి. అయితే దేవుడు ఈరోజు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. మేలు చేయుటకే యెహోవా మీతో కూడా ఉన్నాడు. ధైర్యం వహించండి. మన దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు, పరిశుద్ధుడు, తల్లి కన్నా తండ్రి కన్నా బాధ్యత కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. మరి ఆయన మనతో ఉన్నప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ ఆడియో వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయంలో ఏ భయం ఉంది? నీ భయం నిన్ను కంగారు పెడుతుందేమో. నా భవిష్యత్తు ఏమవుతుంది, నా ఆరోగ్యం ఏంటి అనే భయంలో ఉన్నట్టయితే, నిందల భయంలో ఉన్నట్టయితే, ఒంటరితనం అనే భయంలో ఉన్నట్టయితే, అపవాది ప్రయత్నించే ప్రయత్నాలు నిన్ను భయపెడుతుంటే, ఈరోజు దేవుని మాట సెలవిస్తుంది, ఆయన నీతో ఉన్నాడు. మన నీడ మనతో ఎలా అయితే ఉంటుందో మన దేవుడు మనతో అలాగే ఉన్నాడు. అంతేకాదు, మేలు చేయడానికి నీతో ఉన్నాను అంటున్నాడు. ఆయన నీతో ఉంటే భయం ఉండదు, ఏ కీడు నీకు సంభవించదు. రానున్న రోజుల్లో ఆయన తోడును నీవు గుర్తిస్తావు. కోల్పోయిన వాటన్నింటినీ మేలుగా దేవుడు నీకు తిరిగి దయచేస్తాడు. ఏ భయము నీకు కలగదు, ఎందుకంటే మేలు చేసే దేవుడు నీతో ఉన్నాడు గనుక ధైర్యం వహించుడి. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ఆయన తోడును మేలును పొందుకోండి. ప్రార్థన. దయగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ రోజంతా ఈ వాగ్దానం ద్వారా బలపరచండి. నీ యందు ధైర్యం వహించి భయము విడిచి మేలు చేయుటకు నీవు మా తోడై ఉన్నావని గ్రహించే హృదయాన్ని, ఆత్మను మాకు దయచేయండి. ఈ కొద్ది మాటలను ఈ దినమంతా మా ప్రియులకు మాకును ఆశీర్వాదకరంగా ఉంచమని అడుగుచు క్రీస్తు ప్రభు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెసెస్. థ్యాంక్ యూ ఆల్.